వాహ్, మజాగా ఉంది. ఠీకుట్ బాబాయ్, నీ సమోసాలకి తిరిగే లేదు. ఇంకా కొన్ని సమోసాలు ఇవ్వవు? అరే మోటు, తిన్నది చాలు, ఇక ఆపు. అటు చూడు, ఆ డాగ్ కూడా నిన్ను ఎలా చూస్తోందో చూడు. అరే టీకుట్ బాబాయ్, దాన్ని ఎందుకలా తరిమి కొడుతున్నావు? చూడు, పాపం అది ఎంతో ఆకలితో ఉన్నట్టుంది. దా దా, నేను నీకు సమోసాలు పెడతాను, తిను. మోటు, ఇక చాలు, చాలా తినిపించేశావు. ఓకే ఓకే పతులు, వెళదాం. వస్తానుండు, వెళ్ళొస్తాం డాగి. బాయ్ బాయ్. ఇది ఎవరో ధనవంతులింట్లో డాగి ఏమో. అరే అటు చూడు, అది మన వెనకాలే వస్తోంది. బహుశా దానికి ఇంకా సమోసాలు కావాలేమో. సరే రానివ్వు రానివ్వు, చూస్తుంటే నేను దాన్ని బాగా నచ్చినట్టున్నాను. అరే పతులు, జంతువులు మంచివాళ్ళని కనిపెట్టేస్తాయి. రా తమ్ముడు రా. పతులు, మన ఈ డాగి చాలా స్మార్ట్ గా కనిపిస్తుంది కదా. ఒక్కసారి ఆ నడక చూడు, సింహంలాగా నడుస్తుంది కదా. నేను దీన్ని టైగర్ అని పిలుస్తాను. మోటు అటు చూడు, నీ టైగర్కి ఏమైంది? అది దేన్నో చూసినట్టుంది. అది ఏం చూసిందో అర్థం కావటం లేదే. టైగర్ టైగర్, అరే వినిపించుకోవటం లేదు. పద దగ్గరికి వెళ్ళి చూద్దాం. అరే ఇక్కడేదో ముంతుంది. మోటు చూసావా, ఇందులో బంగారపు కాసులున్నాయి. ఏమిటి, బంగారపు కాసులా? అరే శభాష్ టైగర్, శభాష్, నువ్వు అదరగొట్టేశావు. అరే మనం ధనవంతులం అయిపోయాం పతులు, ధనవంతులం అయిపోయాం. మనం ధనవంతులం అవ్వటం లేదు మోటు. ఈ ఖజానాను తీసుకువెళ్లి పురిపురి నగరం మేయర్కి అప్పగించాలి. ఇది పురిపురి నగరానికి చెందింది. నువ్వు చెప్పింది అక్షరాలా నిజం. కానీ డాగి మాత్రం సామాన్యమైన డాగి కాదు. ఇది ఖజానాని వాసన పసిగట్టి కనిపెట్టే చమత్కారమైన డాగి. మోటు, దాన్ని వెంబడిద్దాం పద. అది మళ్ళీ ఇంకో ఖజానాన్ని కనిపెట్టిందేమో. పద. తమ్ముళ్ళు, మోటు పతులకి ఏదో ఖజానా దొరికిందని నేను విన్నాను. అరే విన్నారా, మోటు పతుల దగ్గర ఖజానాని కనిపెట్టే డాగి ఉందంట కదా. ఏమిటి, ఖజానాని కనిపెట్టే డాగినా? ఇది చాలా విచిత్రంగా ఉంది. అరే నీకో విషయం తెలుసా? నిధి ఎక్కడుందో ఆ డాగి ఇట్టే కనిపెట్టేస్తుందట. ఖజానాని కనిపెట్టే డాగీనా? అది గాని నాకు దొరికిందంటే జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. నీకోసమే నీకోసమే వచ్చాయి. గుడ్ గుడ్ గుడ్, వేలాడే ఎముకని పట్టే వెంటనే నా దగ్గరకు వచ్చాయి. నన్ను ధనవంతుని చేసాయి డాగి. వచ్చాయి వచ్చాయి వచ్చాయి. దొరికేవు నాకు ఖజానా ఇచ్చే డాగి. ఇప్పుడు జాన్ అవుతాడు డాన్, ఇప్పుడు జాన్ అవుతాడు డాన్. చూడు, వాసన బాగా చూడు. నాకు ఖజానా ఇచ్చే డాగి, ఖజానా ఎక్కడుందో కనిపెట్టు. శాబాష్, ఖజానా దొరికేసింది, ఖజానా దొరికేసింది. ఇప్పుడు జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్.
బాస్ బాస్, ఇది మనం దొంగిలించి దాచిన డబ్బే. ఆ బ్రీఫ్ కేస్ ఒకసారి చూడండి, అది మనదే. దాని మీద మీ పేరు కూడా రాసుంది. ఏంటి నువ్వు చేస్తున్న పని? మా ఖజానాను తీసి మాకే చూపిస్తున్నావా? కొంపదీసి ఆ ముంతలో దొరికిన బంగారం కూడా మనది కాదు కదా? ఆ బంగారం కూడా మనదే. ఈ డాగి మన బంగారం మనకే పట్టించి ఇస్తోంది. అరే, ఏం చేస్తుంది ఇది? మనం దాచిపెట్టిన ఖజానానే మనకు తవ్వి తవ్వి ఇది ఇస్తోంది. హలో బిగ్ డాగ్, నాకిప్పుడే తెలిసింది ఫుర్ఫురి నగర్ లో ఏదో డాగ్ ఉందట. అది నిధిని వాసనతో పసిగడుతుందట. ఎస్ బిగ్ డాగ్, ఇప్పుడు ఆ డాగ్ మా దగ్గరే ఉంది. ఇప్పుడు కూడా నిధిని కనిపెడుతోంది. ఓ గుడ్ గుడ్. నా మనిషి వస్తున్నాడు, దాన్ని తీసుకెళ్ళడానికి. ఇచ్చేయండి. ఓకే ఓకే బిగ్ డాగ్. బాస్ బాస్, బిగ్ డాగ్ మాట్లాడారు. ఆయన ఈ నిధిని వెతికే డాగ్ కోసం మనిషిని పంపుతున్నారట. ఏంటి? ఈ డాగి నా దగ్గరే ఉందని నువ్వు చెప్పేశావా? వాళ్ళు ఇప్పుడు వస్తారు, దీన్ని తీసుకెళ్ళిపోతారు. నువ్వు వాళ్ళతో ఎందుకు చెప్పావు? ఏ జాన్, మమ్మల్ని బిగ్ డాన్ గారు పంపించారు. ఈ డాగి మాకు కావాలి. నేను ఇవ్వను. ఈ డాగి నేను ఎవరికి ఇవ్వను. ఏంటి, నువ్వు ఆ డాగిని ఇవ్వవా? ఇవ్వనంటే ఇవ్వను, ఎప్పటికీ ఇవ్వను. ఇది నా ప్రాణం, నా ప్రాణంలో ప్రాణంగా కలిసిపోయిన జీవం. జాన్, మర్యాదగా ఆ డాగిని మాకిచ్చేయి. ఆ డాగి మాది, అది మా టైగర్. కమ్ కమ్ కమ్. హాయ్ మోటుబతులు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మేము ఎంత చెడ్డవాళ్ళమో మీకు ఇంకా తెలీదు. మీరు ఎలాంటి వాళ్ళైనా కావచ్చు, కానీ ఆ డాగి మాత్రం మాది. చెవులు రిక్కించుకుని మరీ వినండి. ఆ డాగి మాది మాది మాది. ఫైట్ చేయాలనుకుంటే రండి రండి, మేమెవరికి భయపడం. రమ్మంటున్నాగా, రండి. బిగ్ డాన్, త్వరగా మన మనుషులను పంపించండి. ఇక్కడ వీళ్ళు ఎదురు తిరుగుతున్నారు. అరే, కావాలంటే సైనికులను కూడా పిలిపించు, కానీ ఈ మోటు ఎవరికి భయపడ్డు. రండి. ఇంకా వెతుకు. అన్ని చోట్ల తవ్వే, అన్ని చోట్ల వెతుకు. ఈ జానుని డానును చేసేయ్. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. ఆ కవితల సంగతి పక్కన పెట్టు. ఈ మాలంతా మనం దాచిందే. దీన్ని త్వరగా తీసుకుపోదండి. వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలంటే ఒకే ఒక్క దారి ఉంది. మోటు, ఇదిగో ఈ సమోసాలు తిను, తెగ రెచ్చిపో. పతులు, నువ్వు నన్ను కాపాడవలసింది పోయి సమోసాలు తినిపిస్తున్నావా? అరే మోటు, ఈ సమోసాలు తిను, ఇక రెచ్చిపో. అదిరింది. మోటు నా తమ్ముడా, నన్ను చిత కొట్టకు. కావాలంటే ఈ డాగిని తీసుకెళ్ళు, ఈ ఖజానాని మాత్రం తీసుకెళ్లకు. ఈ ఖజానా మొత్తం నాదే, నేనే దాచిపెట్టాను. ఇది తవ్వి తీసింది. వీల్లేదు, ఈ ఖజానా నీకు దొరకదు. ఇది ఫుర్ఫురి నగరం మేయర్ గారికి అందజేయాలి. ఇది మన ఫుర్ఫురి నగరం అభివృద్ధికి సహాయపడుతుంది. ఫుర్ఫురి నగర ప్రజలారా, ఈ రోజు మరొకసారి మోటుపతులు వాళ్ళేంటో నిరూపించుకున్నారు. వాళ్ళు ఫుర్ఫురి నగరం కోసం ప్రాణాలైనా అర్పించగలరు. వాళ్ళని మనం గౌరవిద్దాం. ఆ ఖజానా మొత్తం నాదే. నేనే కష్టపడి దాన్ని దొంగలించాను. చాలా కష్టపడి దొంగిలించి దాన్ని దాచాను. కానీ మర్చిపోయాను ఎక్కడ దాన్ని దాచిపెట్టాను. వాటిని మళ్ళీ తెలుసుకోవడానికి నేను పెట్టిన గుర్తులు కూడా చెరిగిపోయాయి. ఈ ఖజానా నాది, కానీ బహుమతి మీరు మోటుపతులకు ఇస్తున్నారు. జాన్,
నీకు బహుమతి దక్కుతోంది, ఖచ్చితంగా దక్కుతోంది. ఏమిటన్నాయిలు? జాన్ కి బహుమతి ఇవ్వాల్సిందే. ఏమిస్తా అతనికి బహుమతి? పదండి. కొట్టండి, కొట్టండి. నా ఖజానాని మొత్తం దోచుకున్నారు. నన్ను ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు కొట్టారు. ఈ డాగీ మాదే పొరపాటున పారిపోయి ఇక్కడికి వచ్చింది. వాసన చూసి ఖజానాన్ని కనిపెట్టడంలో దీనికి మేమే ట్రైనింగ్ ఇచ్చాం. ఏమిటి మీరందరూ అలా చూస్తున్నారు? మీ ఫుర్ఫురి నగరంలో ఎక్కడైనా ఖజానాలు ఉండొచ్చు. ఉంటే ఇది తప్పకుండా వెతికి పెడుతుంది. మీరందరూ ఎందుకలా నవ్వుతున్నారు?